అయితే ఇలాంటి ఎద్దుగానుగా సెటప్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో శివ గారిని అడిగి తెలుసుకుందాం. కంప్లీట్గా ఈ సెటప్కి ఎంత ఖర్చు అయింది బ్రో? సో ఫస్ట్ గానగా మనకి గానకు వచ్చేసి 1.5 lakhs ట్రాన్స్పోర్ట్ అండ్ షెడ్ వచ్చేసి ఒక 2 lakhs అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్ అది స్టోర్ చేసుకోవడానికి రూమ్ కు ఒక 2 lakhs అయింది. బుల్ కాస్ట్ వచ్చేసి 20,000 to 80,000 పడుతుంది. అవన్నీ కలుపుకొని 7 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే గానకు ఖచ్చితంగా అవుతుంది. పర్ డేకి ఇన్కమ్ ఎంత జనరేట్ చేసుకోవచ్చు బ్రో? సో మనము ఇదంతా షిఫ్ట్ బేస్డ్ ఉంటుంది. షిఫ్ట్ అంటే 2 hours లో ఒక షిఫ్ట్ అయిపోతుంది. సో మనం పర్ డే 3 షిఫ్ట్ వేసుకోవచ్చు. అలా పర్ మంత్ కి మనం 450 liters ఆయిల్ చేయొచ్చు. 450 liters ఆయిల్ తీసి దాన్ని అమ్ముకోగలిగితే మీకు అరౌండ్ 25,000 to 30,000 మిగులుతాయి అన్ని తీసేసాక. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దీని నుంచి వచ్చిన చెక్క ఉంటది కదా, కేక్, ఆ ప్రైస్ ఎలా ఉంది? అది కూడా ఇన్కమ్ మనకు వస్తుంది కదా? ఈ కేక్ వచ్చేసి మార్కెట్ లో ప్రెసెంట్ 45 to 50 rupees ఉంది పర్ కేజీ. సో మనం ఇది మన బుల్స్ అండ్ కౌస్ కే పెట్టేస్తాము. మనం దీన్ని కమర్షియల్ గా నాట్ ఎట్ స్టార్టెడ్, సూన్ గా స్టార్ట్ చేస్తాము. కమర్షియల్ గా చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఒక 10,000 ఎక్స్ట్రా పర్ మంత్ రావచ్చు కదా? అన్ని కలిపి 30,000 చెప్పింది, అన్ని కలుపుకొని అంటే లేబర్, ట్రాన్స్పోర్ట్, బుల్లు, సీడ్ కాస్ట్ అనేది తీసేయంగా మనకి 25,000 to 30,000 అయితే మిగులుతాయి. అచ్చా, అది కంప్లీట్ ఈ గానుగా ఇన్కమ్ ఇది.